స్పోర్ట్స్ స్టేడియం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి జరిగిన దుర్ఘటనపై సిబిఐ విచారణ చేయాలని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో మృతి చెందిన బాలుడు బంధువులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కేజీహెచ్ మార్చరీ వద్ద పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఈ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. పై ప్రమాద విషయాన్ని పోర్ట్ చైర్మన్ దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గతంలో పోర్ట్ స్టేడియంలో కార్టింగ్ కి వెళ్లి తమ మనవరాలు రోడ్డుపై పడిపోయి 45 రోజులు మంచంపై ఉందని, ఆ సమయంలోనే మా వారిదే పొరపాటై ఉండొచ్చని తాను ఆ ఘటనపై స్పందించలేదన్నారు. యాజమాన్యము సేఫ్టీ ప్రికాషన్స్ అద్భుతంగా చేస్తున్నామని చెప్పారని, చిన్నపిల్లలు ఆనందానికి ఆడుకోవడానికి వస్తున్నారని సరైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పామని తెలిపారు. సోమవారం జరిగిన ఘటనలో చిన్నారి చావుకు కారణం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మోటార్ సైకిల్పై ట్రీట్మెంట్ నిమిత్తం తీసుకువెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందడం జరిగిందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా డబ్బు ఆపేక్ష లక్ష్యంగా యాజమాన్యం పసిపిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. వేసవి సెలవుల్లో పిల్లలు మృత్యుకూపంలోకి వెళ్లే అవకాశం ఉందని, కాబట్టి కలెక్టర్ స్పందించి వెంటనే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ మూసివేయాలని కోరారు. భద్రతా ప్రమాణం లేని స్పోర్ట్స్ క్లబ్లపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. జరిగిన దుర్ఘటనకి ముందే మే 4వ తారీఖున గో కార్టింగ్ లో నా మనవరాలు మా మనవరాలు పేరు సాన్వి స్మయ ఇద్దరు కూడా గో కార్టింగ్కి వెళ్ళారు. మా అమ్మాయి అమ్మాయి పేరు స్మయ. ఆ గో కార్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హెల్మెట్ ఇచ్చారు, తర్వాత ఆ చిన్న కార్లో కూర్చోబెట్టారు. సరే డ్రైవ్ చేసుకుని ఏదో చిన్నపిల్లల ఆట కాబట్టి చేస్తూ ఉంటే పక్కది వెహికల్ తగిలి అక్కడ సేఫ్టీ బెల్ట్ లేని వలన డైరెక్ట్గా తుళ్ళిపోయి రోడ్డు మీద పడిపోయి హెల్మెట్ కూడా ఊడిపోయి 2 థైస్ కూడా డీప్ కట్ అయిపోయి సుమారు 45 రోజులు బెడ్ మీద ఉంది. 45 రోజులు బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఇదేదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇది పొరపాటు, మా వాళ్ళ పొరపాటేమో అనే భావనతోటి నేను పెద్దగా రియాక్ట్ కాలేదు. అయినప్పటికీ కూడా ఆ మేనేజ్మెంట్, ఆ కాశీ విశ్వనాథ్కి నేను చెప్పడం జరిగింది, అయ్యా మీరు చాలా తగిన జాగ్రత్తలు చేయాలి, దీనికి ఏమైనా ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఏమన్నా ఉందా, సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా చేస్తున్నారు అంటే మేము అద్భుతంగా చేస్తున్నాం సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే చాలామంది పిల్లలకి బ్యాక్ బోన్స్ ప్రాబ్లం వచ్చి, మా అమ్మాయి కూడా బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చింది, అయినప్పటికీ కూడా 45 డేస్ తర్వాత కోలుకుని మళ్ళీ నార్మల్ అయింది, అది వేరే విషయము. తర్వాత కొంతమంది లిప్స్ కట్ అయిపోయిన వాళ్ళ క్లాస్మేట్సే ఉన్నారు, అట్లాగే ఫెయింట్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా సరే దాన్ని ఏదో రెక్టిఫై చేసామని చెప్పిన మలానా నార్త్ నియోజకవర్గంలో ఆ పర్టికులర్ దానికి నేను శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా సరే జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ నిన్న జరిగిన దుర్ఘటన చాలా మనసుని చాలా బాధతోటి నిండిపోయేటట్టు చేసింది. అంటే ఏదైతే వాసుపల్లి గరగరావు, ఆయన పేరు గరగరావు, తర్వాత ఆయన్ని గంగాధర్ అని పిలుస్తారు, వాడబలిజ బై కమ్యూనిటీ. ఆయన చేస్తున్నది బిజినెస్, ఫిషింగ్ హార్బర్లో చేస్తున్నారు. ఆ తల్లి పేరు వాసుపల్లి శ్రీలక్ష్మి. బాబు పేరు, ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నాడో అది రిషిత్ సాయి శంకర్, 8 సంవత్సరాల వయసు, 2nd క్లాస్లో స్మార్ట్ కిడ్స్ మురళీనగర్లో చదువుకుంటున్నాడు. నా నార్త్ అసెంబ్లీ 49వ వార్డు పిఆర్ గార్డెన్స్, అట్లా కంచరపాలెం 4th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తున్నాడు. ఈ ఫోటో చూస్తేనే నాకు చాలా బాధాకరమైన విషయం. ఎంత చిన్నారి, ఈ చిన్నారి ప్రాణాలని తీసేసింది ఎవరో తెలుసా? కేవలము ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఈ అబ్బాయిని ప్రాణాలని తీసేశారు, చంపేశారు. ఇతని చావుకి కారణం ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. దానికి కారణం ఏంటంటే ఇతను స్విమ్మింగ్కో లేకపోతే వాటర్ స్పోర్ట్కి అని చెప్పి, వేసవి కాలం కదా అని చెప్పి ఆ వాటర్ స్పోర్ట్స్కి వెళ్తే అక్కడ జరిగిన ఇన్సిడెంట్, అక్కడ ఎవరు కూడా మరి సరి అయిన అక్కడ ఎవరైతే కోచ్ కానీ లేకపోతే అటెండెంట్స్ కానీ ఎవరు కూడా లేరు. వీళ్ళు వెళ్ళింది 5గురు వెళ్ళారు, 2 పెద్దలు వెళ్ళారు, 3 పిల్లలు వెళ్ళారు.
ముగ్గురికి 2,400 రూపాయలు ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేశారు. మళ్ళీ ఇద్దరు పెద్దలు, ఈ అబ్బాయి తల్లి, తర్వాత మేనమామ వైఫ్, వాళ్ళిద్దరూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే 800 రూపాయలు ఒక్కొక్కళ్ళు కట్టాలి. 800 రూపాయలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు అంటే, 5గురు వెళ్తే 5, 8, 4,000 రూపాయలు దోచుకున్నాడు ఏదైతే ఈ స్పోర్ట్స్ క్లబ్ వాడు. సో అందుకని చెప్పి వీళ్ళిద్దరూ తల్లిదండ్రులకి కింద వెళ్ళిన వాళ్ళు సంరక్షకులుగా వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కడు 800 రూపాయలు కట్టాలనే ఉద్దేశంతో బయట ఉండిపోయి, అమ్మ మేము లోపలికి వెళ్తామంటే మీరు డబ్బులు కట్టకుండా వెళ్ళేదానికి అవకాశం లేదని చెప్పి తేల్చి చెప్పిన దుర్మార్గులు పిల్లల్ని లోపలికి తీసుకుని వెళ్ళి మళ్ళీ 6ంటికి తీసుకుని వెళ్ళారు. 7 గంటలకల్లా వెంటనే వాళ్ళు స్టాఫ్ ఇద్దరు 2 వీలర్ మీద అర్జెంటుగా బయటికి తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు చూసి ఈ తల్లి వెంటనే ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నారంటే ఎన్ఆర్ఐ కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు వెంటనే చెప్పడం జరిగింది, బ్రాట్ డెడ్ అంటే చనిపోయాడు అప్పటికి. అంటే వీళ్ళు కళ్ళు మూసుకుంటున్నారా? ఈ వెధవలకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దు. అక్కడ చిన్న పిల్లలు, చిన్నారులు, వాళ్ళు సంరక్షకులుగా మనం చూడవలసిన బాధ్యత లేకుండా కేవలము డబ్బు అపేక్షతో తప్ప ఇంకా వేరేది ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేయటం వలన వాడు పసిపిల్లోడు ప్రాణం పోయింది. సరే, ఇప్పుడు దాంట్లో జరుగుతున్నది ఏదైతే గో కార్టింగ్ ఒకటి ఉందో, గో కార్టింగ్ గురించి నేను చెప్పాను. మా మనవరాలు స్మయ జరిగిన ఇన్సిడెంట్ మే 4th నాడు జరిగింది గో కార్టింగ్లో. అట్లాగే వాటర్ వరల్డ్ నిన్న జరిగింది. నిన్న చనిపోవటమే జరిగింది. అట్లాగే ఇంకా అడ్వెంచర్ సైక్లింగ్ ఒకటి ఉంది. అది కాకుండా స్నో వరల్డ్ ఒకటి ఉంది. తర్వాత జంపింగ్ ఒకటి ఉంది. అక్కడ పిల్లలు జంప్ చేస్తారు, కానీ రేపొద్దుట బ్యాక్ బోన్కి ప్రాబ్లం వచ్చే విషయం రావచ్చు. అది దానికి దేనికి కూడా సర్టిఫికేషన్ లేదు. ఒక స్టాండర్డ్స్ అనేది ఉండవలసిన అవసరం ఉంది, దేనికి లేదు. అట్లాగే రోప్ వే, మొన్న నేను ఏదో ప్రోగ్రామ్ కానీ వెళ్తే రోప్ వే పైనుంచి సుమారు 50 feet హైట్ నుంచి ఒక రోప్ మీద ఒక చిన్న చైర్ లాంటి దాంట్లో కూర్చుని ఒక మోటరైజ్డ్ సిస్టమ్ తోటో లేకపోతే ఎలక్ట్రిక్ సిస్టమ్ తోటో ఒక పైపు నుంచి రెండో వైపుకి వెళ్ళిపోవడం చూస్తుంది. అప్పుడే నాకు చాలా భయం అనిపించింది. ఇదేంటిది ఇంత సేఫ్టీ సెక్యూరిటీ